వెల్కమ్ టు భారత్ మీడియా. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శంషాబాద్ జోన్ కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ కొత్వాల్ డివిజన్ అధ్యక్షుడు కొనుగోళ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నీళ్లు నియామకాలు అనే అంశంపై పోరాటం చేసి తెలంగాణ సాధించిన విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటేనే 17 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 225 పిల్లర్లు అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో 197 టీఎంసీల నీరు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ఒక ప్రాణదాత లాంటిదని చెప్పారు. చట్టసభల్లో కూడా ఈ ప్రాజెక్టుకు మంచి పేరు ఉందని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టి గట్టిగా బుద్ధి చెప్తామని మాజీ ఎంపీ చక్ల ఎల్లయ్య అన్నారు. సమావేశంలో రాజేందర్తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీలో కొత్తగా జరిగినటువంటి మన శరణ్ గారికి 24వ వార్డు మాజీ ప్రెసిడెంట్ వెనుకమటి పరందమన్న గారికి మన అదేవిధంగా 118 డివిజన్ 119 డివిజన్ కార్యకర్తలు చూపే అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రింట్ మీడియా వారందరికీ తెలియజేసేది ఏంటనగా నిన్న ఈ కాళేశ్వరం మీద ఏదైతే రిపోర్ట్ వచ్చిందో కాళేశ్వరం మీద ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది నిన్న హైకోర్టులో. అయితే అందరూ అనుకుంటున్నట్టుగానే ముందు నుంచి ఒక 2 ఏళ్ల సంది తెలంగాణ ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారు ఏదైతే నినాదంతో నీళ్లు నిధులు అనే ఒక నినాదంతో మనం తెలంగాణ సాధించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో. దానికి ముఖ్య ఉద్దేశంతో తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఏదైతే తెలంగాణకు ప్రాణదాత అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మేడిగడ్డ అనేది ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది వేలాది మంది రైతుల జీవనాడి. దీన్ని రాజకీయ కళ్ళజోడుతో చూడడం కాకుండా ఎన్నో వేల ఎకరాలకి రైతులకి ఇస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు పైన ఇలా అభివృద్ధి జరగడం మంచి విషయం కాదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, కానీ మన తెలంగాణలో జరుగుతున్నటువంటి దీన్ని వ్యతిరేకించడం సరైన విధానం కాదు. ఇలా వేలాది మంది రైతులకి ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది రైతులకు వేలాది ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. కాబట్టి దీని విషయంలో ఇలా మాట్లాడడం అనేది సరైన విషయం కాదని చేస్తున్నాము. ఏ విధంగా చేస్తున్నాము ఆ రిపోర్ట్ ఏంటంటే కనీసం తెచ్చింది టేబుల్ చూసుకుంటే సోయలేదని ఈరోజు హైకోర్టులో వచ్చిన తీర్పు ఏ విధంగా నువ్వు సమర్థించుకుంటా మరి చెప్పాలి సార్. ఇన్ని రోజులు ఏదో ఎత్తి కదా అట్లా ఎత్తి కాళేశ్వరం అయితే జైలు పంపిస్తే ఇది పంపిస్తే ఇది అన్ని నీ గుడుగుతో మాటలు తప్పితే ఏముంటాయి ఓని ఇవాళ వచ్చిన దీనిపై కనీసం సమీక్ష చేసుకుంటారా? ఈరోజు ఇప్పటి వరకు మాట్లాడిన బీజేపీ నాయకులు అప్పుడు కాళేశ్వరం కట్టేప్పుడేమో ప్రతి ఒక్క సెంట్రల్ మినిస్టర్ వస్తాడు, వాడు కూర్చుంటాడు, ఓహో అంటాడు, మెచ్చుకుంటాడు, సర్టిఫికేట్ ఇచ్చిపోతాడు. మళ్ళీ గవర్నమెంట్ చెందినాకనే అరే ఇది కాదు దాని అయిపోయిందని చెప్పి కొంతమంది ఉంటారు వాళ్ళ పేడు అన్నట్టు, వాళ్ళు కూడా కొంత పేడు నాయకులు ఉంటారు. వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి ఇట్లా పేమెంట్ ఇస్తే ఆ విధంగా మళ్ళీ ఇదే కేసీఆర్ పైన ఇదే బీఆర్ఎస్ మీద బురదలుతారు. ఇప్పుడు మరి ఇదే బీజేపీ వాళ్ళు మరి దీని మీద కూడా మాట్లాడాలి కదా, ఇది ఎందుకు వచ్చింది, మరి నిజమా అబద్ధమా? ఇప్పుడు హైకోర్టు తీర్పు కూడా మీరు ఏమో వ్యతిరేకిస్తురా? కొన్ని పని మీరే పిలుకోండి, ఎట్లా మీకు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు కాబట్టి ప్యాకేజ్ మీరే. శంషాబాద్లో జిల్లా ఆఫీస్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మీడియాలో హైకోర్టులో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవాక్కులకు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పబెట్టుగా హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి విరుద్ధంగా మేమేమైతే చెప్తున్నామో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణలో ఇలాంటి కెనాల్స్ కట్టడము అనేది ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. తెలంగాణ కోసం చేసిన ఈ కేసీఆర్ గారిని ఏదో ఆట కట్టించేసి ఫామ్ హౌస్లో వండుకుంటాడు, ఇదో వండుకుంటాడు, అసలు చూడలేదు, చేయలేదు, ఇరిగేషన్ అంటే ఏదో తెలియదు అంటే ఈ తెలియకుండానే ఆయన ఎన్నో గ్రంథాలు ఎంతో మంది ఏంటి మన ఇంజనీర్లను పెట్టుకొని పక్క కూర్చోబెట్టి కట్టిన కాళేశ్వరం అది. ఆ కాళేశ్వరానికి ఏదో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఏదైనా చిన్న లోపాలు జరుగుతాయి. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే గుడిసె కట్టుకుంటే ఒక కట్టె దాటిపోతుంది.
అలాంటి ఆలోచనలు లేని రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ప్రభుత్వం అంటే నేను ఎక్కడ కూర్చున్నా, నేను కూర్చున్న స్థానంలో నేను ఏం మాట్లాడుతున్నానే తెలివి లేకుండా మాట్లాడుతున్నా అంటే అసలు చీఫ్ మినిస్టర్ మాట్లాడే మాటలు కావవి. అందుకే ఏం చేసింది, హైకోర్టు చెప్పింది, పెట్టింది, అయ్యా నీ బుద్ధిమంతుడు అయితే నువ్వు ఏదైతే కుంగిపోయినావో ఆ కుంగిపోయినట్టు సరిచేసి జనాలకు, రైతులకు మొదలు వాటర్ ఇచ్చి చూడు తప్ప నువ్వు అనవసరమైన చివాట్లు పెట్టడం అది నీకు సమంజసమైన కర్తవ్యం కాదని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. అది ఆలోచన చేసుకొని ఇమీడియట్గా అవి ఏదైతే కుంగిపోయిన 2 పిల్లలు ఉన్న పిల్లలను చేసి రైతులకు ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు మరి గతంలో 10 సంవత్సరాల మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో ఉన్న రైతులకు కానీ తెలంగాణలో ఉన్న ప్రజానీకాన్ని కానీ గతంలో కూడా ఆంధ్రలో కానీ ఇక్కడ పోయిన నీళ్ళని కూడా అక్కడ పోయి పంట పొలాలు కానీ అన్నిటి కూడా తాగునీటి కోసం కార్యక్రమాలు ఇక్కడ ఆంధ్ర కానీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏం చేస్తుందనే అభిప్రాయం మీద మనం ఏం చేస్తున్నాం, తెలంగాణ వచ్చింది అని మన నాయకుడు చంద్రశేఖర్ గారు దాని ఒక ప్రాజెక్టు కింద తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా శస్యశ్యామలుగా ఏర్పడుతుందని చెప్పి మరి ఒక నిర్ణయానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును ఏర్పాటు చేసే బాగుంటున్న అభిప్రాయం మీద ఎక్కడ ఉన్న గోదావరి నీరు ఎక్కడ ఉన్న ప్రాజెక్టు తీసుకొస్తే మొత్తం మీద తెలంగాణ తాగునీటి కానీ సాగునీటి కానీ రైతులందరూ కూడా శస్యశ్యామలుగా వాళ్ళ కుటుంబాలు బాగుపడితే కానీ వాళ్ళు పంటలు పండించుకున్న నీరు పుష్కలం కూడా అనే కార్యక్రమమే ఈ కార్యక్రమాన్ని చేపట్టేది. ఆనాడే కూడా ఏదైతే కాకతీయులు ఏర్పడిన బొత్సు తెలుగుగాడులు కానీ ఊటికలు కానీ ఇవన్నీ తీసి కూడా ప్రతి గ్రామంలో శస్యశ్యామం చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటికీ రాజకీయంగా మరి ఆనాడు చేసిన ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని ముందు తీసుకుపోయి రైతులందరూ కూడా మేలు చేయాలనే ఆలోచన లేకుండా దాని మీదనే ఒక రాజకీయం చేసుకుంటా అన్నీగా రాని మాటలు కానీ వచ్చే మాటలు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మెసేజ్ ఏముండాలి, అందరూ కూడా మంచి మా భావన ఉండాలి, ఇది ఇట్లా చేసుకుని ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది బాగుంటుంది. ఏ రాజకీయం చేసి పోయి ఇలా వీధిగా రౌడీగాలే లేకే సీఎం గారు మాట్లాడుతున్నారు. సీఎం మాట్లాడేది ఏంటంటే మెసేజ్ మొత్తం కూడా కింది స్థాయిలోకి అదే వదులుతుంది అనమాట. అది సీఎం ఇట్లా మాట్లాడినప్పుడు మనమేంటి సమాజాలంతా కూడా రాష్ట్రాన్ని కూడా మారుమూల గ్రామాలు కూడా సీఎం ఇట్లాంటి మేమంటే ఏం ఉంటుందనే వచ్చి ఒక భావన అవుతుంది. కాబట్టి ఇటువంటి మాటలని వెనుక తీసుకొని గతంలో ఉన్న ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిన రైతుల కోసము, సమాజం కోసము, బడుగు బలహీన వర్గాల కోసము మంచి మంచి స్కీములు తీసుకొచ్చి గుర్తించబోతుంటే ఇవన్నీ కార్యక్రమాలు నిజమే అని చెప్పి ఇలా ప్రజానీకం కూడా అందరూ ఆనాడు చంద్రశేఖర్ గారు చేసిన కార్యక్రమాలే బాగుంది. అటువంటి కార్యక్రమాలు తీసుకురావాలనే బాగున్నది. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే లేనిలోని ఆందోళనకి ఏది కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి ఇలా కాకపోతే రేపు అనేది రేపు ఎలక్షన్ పెట్టాక కూడా ఆయన ఇంటికి పంపించే కార్యక్రమం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మెసేజ్ మేము ఏంటంటే పత్రిక సోదరికి ఏంటంటే హైకోర్టు వచ్చిన దాన్ని మేము తీసుకొచ్చి ఈరోజు మా డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఇద్దరు కూడా 19, 18 అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఆర్డినరీ చేసే కమిటీ సభ్యులు అందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పి మేము ముగిస్తాం. చెప్పు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని మనందరం కూడా ఆదరించాలి. ప్రభుత్వానికి ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది. మరి నిన్న వచ్చినటువంటి జడ్జిమెంట్ హైకోర్టు తీర్పు ఏం చెప్తా ఉందంటే టీసీ కోర్స్ వాళ్ళు అంటే ప్రభుత్వంలో ఇలా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఒక కమిషన్ వేయడం జరిగింది. అదే టీసీ కోర్స్ కమిషన్ అని. వాళ్ళు వేసినటువంటి కమిషన్ని హైకోర్టులో మనం సవాల్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు. ఇది తెలంగాణ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు, వీళ్ళన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి 2 ఏళ్ళుగా చెప్తా ఉంటే ప్రజలను మభ్యపెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారి మీద. నిన్న వచ్చినటువంటి తీర్పు హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే అది అవాస్తవాలకు దూరంగా ఉంది.
పీసీ కోర్స్ కమిషన్ అనేది ఒక తప్పుల తడక అని చెప్పేసి వాళ్ళు అందులో ఓన్లీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది, స్టాటిస్టికల్ డాటాతోని స్టాండర్డ్తోని ఏం చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తీర్పు రేవంత్ రెడ్డికి మరియు రేవంత్ రెడ్డి క్యాబినెట్కి ఒక చెంపదెబ్బ లాంటిది. ఇప్పటికైనా మేలుకొని దాంట్లో ఉన్నటువంటి 2 పిల్లర్లు కుంగిపోవడం జరిగింది. ఆ 2 పిల్లర్లని మేడారం దగ్గర 2 పిల్లర్లు కుంగిపోవడంతో కాళేశ్వరమే మొత్తం ఖరాబ్ అయిందని చెప్పి మొత్తం తప్పుడు అవాస్తవాలు చేయడం జరిగింది. దాన్ని సరిదిద్దుకొని ప్రజలందరికీ కూడా, తెలంగాణ జాతికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి అదేవిధంగా వారి క్యాబినెట్ అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి అవాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు తెలియజేసి మేము చేసింది తప్పని చెప్పి తెలియాలి. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఒక 2 ఏళ్ల సంది ఆ ప్రాజెక్ట్ మూలకేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇమ్మీడియట్గా 2 పిల్లర్లు ఏవైతే కుంగిపోయినాయో ఆ కుంగిపోయినటువంటి పిల్లర్లని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాడుకలో చేసుకొని రైతులకు మేలు జరిగే విధంగా చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చేయకపోతే ఖచ్చితంగా దాని మీద మా రాష్ట్ర ప్రభుత్వం వారు మా హైకమాండ్ మాకు చెప్పడం జరిగింది. ఏంటి మన కార్తిక్ రెడ్డి అన్న గారు మరి అదేవిధంగా సబితా రెడ్డి మేడం గారు మాకు ఈ ప్రెస్ మీట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఈలో జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియాలని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మనం తప్పుడు అవాస్తవాలను చేయొద్దని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా మేము భావిస్తూ ఈ ఇమీడియట్గా కాళేశ్వరం ప్రాజెక్టుని రిపేర్ చేయించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మీడియాను అర్థం చేస్తూ